స్కూల్ టీచర్ అని చెప్పారు కదా! అంటే మీ అవునండి. స్కూల్ గురించి అంటే మీ స్టూడెంట్స్‌కి ఎలా మోటివేట్ చేస్తారు మీరు? అంటే ఇప్పుడున్న విద్యార్థులు క్లాస్‌ల కన్నా వాళ్ళ ఉద్దేశ్యం అంతా ఫోన్‌లల్లో ఎక్కువుంటది. అవునవును సార్. అంటే ఫోన్‌లలో వాళ్ళ యొక్క ఇన్‌స్టాగ్రామ్ గావచ్చు, వాట్సాప్ గావచ్చు, క్లాస్‌ల సార్ ఏం చెప్తున్నాడన్నది గాకుండా వాళ్ళ ఉద్దేశ్యం అంతా ఇన్‌స్టాగ్రామ్‌ల పైన, రీల్స్‌ల పైన, వీడియోస్ పైన, ఫోటోస్ పైన, స్నాప్స్ పైన వాళ్ళ కాన్సంట్రేషన్ బాగుంటది. హ్మ్. అంటే వాళ్ళు విద్యార్థులనేది విద్యార్థి ఆ ఏజ్‌లో నేర్చుకోవాల్సింది పోయి వాళ్ళు కంప్లీట్‌గా పక్కదారిలో వెళ్తున్నారు గాబట్టి, అవునవును. అది వాళ్ళకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితది. అట్లా వెళ్ళకుండా వాళ్ళు ఉపాధ్యాయులు చెప్పిన మార్గంలో వెళ్తే వాళ్ళు అనుకున్న యొక్క లక్ష్యాల్ని చేరుకుంటారు. ఓకే. అంటే దానికి సంబంధించి ఒక పాటనమాట. అంటే వాళ్ళు ఏ విధంగా మొబైల్స్ వల్ల వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్సు అవుతున్నారని జెప్పేసి. ఆ! ఓకే సార్. సెల్లు ఫోను చిత్రాలు జూడు, దాని మాయల మంత్రాలు జూడు. ఓయ్! సెల్లు ఫోను చిత్రాలు జూడు, దాని మాయల మంత్రాలు జూడు. ఆ ఫేస్‌బుక్కులోన చానా మాయలుంటయి. కంటి రెప్పలాపకుండా జూడమంటవి. అందంగా సెల్ఫీలు దీయమంటది. ఆ దోస్తులకు షేరు చేయమంటది. లైకులెన్నియొచ్చినాయో చూడమంటది. కామెంటును జర్ర చదవమంటది. తెల్లారనివ్వదు, రాత్రి అవ్వనివ్వదు. ఓయ్! సెల్లు ఫోను చిత్రాలు జూడు, దాని మాయల మంత్రాలు జూడు. సెల్లు ఫోను చిత్రాలు జూడు, దాని మాయల మంత్రాలు జూడు. వాట్సాప్ భూతము అందులుంటది. తగులుకుంటేనంటే అది విడవనంటది. కల్లిబొల్లి కబుర్లు చదవమంటది. మంచిగున్న నీ బ్రెయిన్ తింటానంటది. అబద్ధాలు చెప్పి నిన్ను రెచ్చగొడతది. వాస్తవాల పైన బుడత కప్పి పెడతది. షేరు చెయ్యమంటది. స్టేటస్ పెట్టంటది. షేరు చెయ్యమంటది. స్టేటస్ పెట్టంటది. కత్తులు లేకుండా నిన్ను యుద్ధమే చెయ్యమంటది. ఏయ్! సెల్లు ఫోను చిత్రాలు జూడు, దాని మాయల మంత్రాలు సూడు. సెల్లు ఫోను చిత్రాలు జూడు, దాని మాయల మంత్రాలు సూడు. ఈ విధంగా వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ అంటూ, ఫేస్‌బుక్ అంటూ, వాట్సాప్ అంటూ వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ టైమ్‌ని వాళ్ళు మిస్‌యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి అట్లా కాకుండా వాళ్ళు వాళ్ళ యొక్క లక్ష్యాల పైన వాళ్ళు ఉంటే బావుంటదని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. యాహ్! సూపర్ సార్. చాలా చెప్పారు. థాంక్ యూ అండి. అండ్ మీరు అంటే లిరిక్స్ రాసాను అని చెప్పేసి అన్నారు కదా! అవునండి. ఇంకేమన్నా డిఫరెంట్‌గా? అంటే ఇప్పుడు ఊర్లల్లో కలుపు కూలికి అంటే ఇప్పుడు కూలి పనులకు వెళ్ళే వాళ్ళు ఏ విధంగా పాట పాడుకుంటారనేసి. ఓకే. అదొక పాట. కలువ పోదాం వస్తారమ్మా, కలిసి నాటేసే వారైతే రండి మాయమ్మ. కలువ పోదాం వస్తారమ్మా, కలువ పోదాం వస్తారమ్మా, కలిసి నాటేసే వారైతే రండి మాయమ్మ. కలువ పోదాం వస్తారమ్మా. దూరం బుషానుంటదమ్మా, దూగి నాటేసే వాళ్ళైతే రండి మాయమ్మ. దూరము షానుంటదమ్మా. కలువ పోదాం వస్తారమ్మా, కలిసి నాటేసే వాళ్ళైతే రండి మాయమ్మ. కలువ పోదాం వస్తారమ్మా. దారెంట దొంగలోయమ్మ, మీపై మీద నగలుంటే జరభద్రమమ్మ. పై మీద నగలుంటేనమ్మా. దారెంట దొంగలోయమ్మ, మీపై మీద నగలుంటే జరభద్రమమ్మ. దారెంట దొంగలోయమ్మ, కలువ పోదాం వస్తారమ్మా, కలిసి నాటేసే వారైతే రండి మాయమ్మ. కలువ పోదాం వస్తారమ్మా. ఆడు పాలియ్యవోనియ్యడమ్మా, ఆ పాపిష్టి దొరగాడు పాడుగానమ్మా. పాలియ్యవోనియ్యడమ్మా, పాలియ్యవోనియ్యడమ్మా, ఆ పాపిష్టి దొరగాడు పాడుగానమ్మా. పాలియ్యవోనియ్యడమ్మా. కలువ పోదాం వస్తారమ్మా, కలిసి నాటేసే వారైతే రండి మాయమ్మ. కలువ పోదాం వస్తారమ్మా. సూపర్ సార్. చాలా పాడారు. థాంక్ యూ అండి. అండ్ యాహ్! సార్ మీరు ఎప్పుడన్నా అనిపిచ్చిందా? మీరు రాసిన సాంగ్ ఎవరికైనా ఇచ్చి పాడిపిద్దామని ఒకసారి ట్రై చేసారా ఎప్పుడన్నా? ఎప్పుడు ట్రై చేయలేదండి. కానీ అంటే ఆ ఉద్దేశంలోనే ఉన్నానన్నమాట ఇప్పుడు. ఓకే. ఆ ప్రయత్నంలోనే ఉన్నానిప్పుడు. హ్మ్. స్కూల్ ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి అంత అక్కడ అవకాశం రాలేదు. ఓకే. ఇప్పుడు ఎక్కడి వైపుకే ఇట్లా వద్దామని జెప్పేసి ఓకే సార్. మీరసలు ఎలా అంటే, ఇప్పుడు మీరు యాస్ ఎ టీచర్‌గా చేస్తూ, ఇప్పుడు మీరు లిరిక్స్ రాస్తూ, మళ్ళా మీరు సింగింగ్ చేయాలంటే చాలా టఫెస్ట్ జాబ్ అనమాట. అసలు టీచర్‌గానే మీరు మార్నింగ్ ఎళ్తే ఈవినింగ్ ఖచ్చితంగా. రావడం. ఖచ్చితంగానే. అసలు ఆ స్ట్రెస్ తీసుకొని అదంతా మళ్ళా అందులో మళ్ళా మీరు రాస్తూ, మీరు సాంగ్స్ పాడడం అనేది డిఫికల్ట్ అసలు. ఖచ్చితంగా అండి. ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే నాకు స్కూల్ ఫీల్డ్ అయినా,
ఫోక్ ఫీల్డ్ అయినా ఓకే. రెండు నాకు రెండు కన్నుల లాంటివి. ఇక్కడ మ్యాథ్స్ సబ్జెక్ట్ అనమాట. ఆ స్కూల్ ఫీల్డ్ అయితే నాకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో అదేవిధంగా ఈ ఫోక్ పాటలన్నా కూడా నాకు అంతే ఇంట్రెస్ట్. ఆ ఫోక్ పాటలు వింటూ ఒక రాత్రి మొత్తం ఫుడ్ లేకున్నా సరే ఆ ఫోక్ పాటలంటూ వింటూ ఉంటుంటాను అనమాట. సో ఆ విధంగా నాకు ఫోక్ పాటలు అంటే బాగా ఇష్టం, ఆ ప్రాణం అనుకుంటా ఒక విధంగా చెప్పాలంటే. యా సార్. స్టూడెంట్స్ అంటే ఇప్పుడు మీరు ఏదైతే అంటే మీరు మ్యాథ్స్ టీచర్ అంటున్నారు కదా, అవునండి. నాకు తెలిసి మ్యాథ్స్ అందరు స్టూడెంట్స్కి మ్యాథ్స్ అంటేనే ఫస్ట్ భయం అవుతుంది. అంత ఖచ్చితంగా. మ్యాథమెటిక్స్ అంటేనే బా అన్నట్టు ఉంటుంది అనమాట. మీరు Formula. ఎలా చెప్తారు అసలు వాళ్ళకి? అంటే మామూలుగా ఏం లేదు, విద్యార్థులకు ముఖ్యంగా దాని యొక్క కాన్సెప్ట్ ఏందనేసి వాళ్ళకి అర్థం కావాలి. ఓకే. ప్రాబ్లమ్కి వెళ్ళే కన్నా ముందు ఆ ప్రాబ్లంలో ఏముంది, వాట్ టు ఫైండ్, హౌ టు ఫైండ్ అన్న అన్న కాన్సెప్ట్ని వాళ్ళకి అర్థమయ్యేలా మనం చెప్తే ఎలాంటి ప్రాబ్లం అయినా వాళ్ళకు ఈజీగానే. అంటే దానిపైన కూడా ఒక పార్ట్ ఉంది. ఓహో. ప్రైమ్ నెంబర్స్ అంటే వాటిని తెలుగులో వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు. అంటే వాటిపైన కూడా ఒక పాట ఉంది. 2, 3, 5, 7 ప్రధాన సంఖ్యల పాట, 11, 13, 17, 19 పాడర తమ్ముర నీ నోట. అంటే 2, 3, 5, 7 అనేటివి ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు. అంటే వాళ్ళకి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏందో వాళ్ళకి అర్థం కానప్పుడు మనం ఈ పాట రూపంలో కూడా వాళ్ళకి చెప్తే కొంచెం ఇంకా వాళ్ళకి ఎక్కువ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను ఈ వేళ కూడా పాటల రూపంలో వాళ్ళకి బోధిస్తుంటా. సూపర్ సార్. అట్లయితే అందరు మ్యాథ్స్ లో ప్రాబ్లమాటిక్ వేలో అది సేమ్ టైమ్ ఈ పాటల రూపంలో సూపర్ రెండు విధాలా వెళ్తుంటాను. యా. స్టూడెంట్స్కి ఇప్పుడు బేసికల్లీ క్యాస్ట్ అనేది మ్యాథ్స్ అసలు స్టూడెంట్కి క్యాస్ట్ అవసరం లేదు, ఎలా అయినా కూడా చదవచ్చు స్టూడెంట్ అనుకుంటే. కానీ మనం ఇంకా ఇంకా వెళ్తున్నా కొద్దీ ఒక సర్టిఫికేట్ తీసుకోవాలన్నా కూడా లేకపోతే ఇంకెవరినైనా అప్రోచ్ అవ్వాలన్నా కూడా పక్క క్యాస్ట్ ని చూసి ఇస్తున్నారు. ఇలా మీరు ఏదైనా సాంగ్ ఉందా దీనిపైన? ఖచ్చితంగా అండి. యా. ఏ కులమని నన్ను వివరమడిగితే ఏమని చెప్పెదవోరన్నా, ఏ కులమని నన్ను వివరమడిగితే ఏమని చెప్పెదవోరన్నా, కండలు కలిగిన కష్టజీవులకు కులమెక్కడిదిర మాయన్న, కండలు కలిగిన కష్టజీవులకు కులమెక్కడిదిర మాయన్న, ఏ కులమని నన్ను వివరమడిగితే ఏమని చెప్పెదవోరన్నా, ఏ కులమని నన్ను వివరమడిగితే ఏమని చెప్పెదవోరన్నా, కండలు కలిగిన కష్టజీవులకు కులమెక్కడిదిర మాయన్న, పుటకు మోపెడు గడ్డిని కోసి కురితిని ఓసి పాలను విండి, పుటకు మోపెడు గడ్డిని కోసి కురితిని ఓసి పాలను విండి, నల్లని బర్రెకు కులమేందన్నా తెల్లని పాలకు కులమేందన్నా, ఏ కులమని నన్ను వివరమడిగితే ఏమని తెలిపెదవోరన్నా, కండలు కలిగిన కష్టజీవులకు కులమెక్కడిదిర మాయన్న, ఆ కండలు కలిగిన కష్టజీవులకు కులమెక్కడిదిర మాయన్న. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఒక సాంగ్ ద్వారా. థ్యాంక్ యూ అండి.